జై శ్రీ మహాకాల్. నమస్కారం. దుబాయ్ వచ్చి 3 డేస్ అయింది. ఇక్కడ చూసుకున్నా మన ఇండియాలో చూసుకున్నా చాలా మంది బాధపడేది మెయిన్ రీజన్ అప్పులవుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌లు యూజ్ చేశాము. క్రెడిట్ కార్డ్‌లు కట్టలేకపోతున్నాము. డబ్బులు తీసుకున్నాము. మా ఇంటికి పంపించడానికి ఇబ్బంది పడుతున్నాను. మా అప్పులు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము. అది ఇండియా కావచ్చు, దుబాయ్ కావచ్చు. నేను లాటరీ టికెట్లు కొంటున్నాను గురువుగారు. నాకు అప్పులైపోయినాయి. ఏ నంబర్ కొంటే బాగుంటది? ఇలాంటివి నేను రికమెండ్ చేయను. నేను కోడ్ల పందాలు ఆడుతున్నాను. నేను ఏదో మట్కా ఏదో అంటారు. ఈ నంబర్‌లంట. చేస్తున్నాను. ఏ నంబర్ పెట్టమంటారు గురువుగారు? అలాంటి వాటికి రెమెడీస్ చెప్పను, చేయను. మీకు అప్పులవుతున్నాయంటే మీకేమైనా ఇష్టమా అప్పులు చేయడానికి? ఎవరైనా సరే వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారు. అరే కలగంటారు నేను జీవితంలో బాగుపడతాను, మంచిగా జరుగుద్దని అప్పు చేస్తారు. బిజినెస్ ఫెయిల్ అవ్వచ్చు, అప్పుల పాలవ్వచ్చు. రెండోది, అరే అప్పులు చేయొద్దు మీరంతా. అప్పులు చేయకుండా చేయలేరా? అంటే అప్పులని సరదాగా చేస్తున్నారా? మీరు జీవితంలో ఒక ఆశయం పెట్టుకుంటారు. ఏదో చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. ఓ టీవీ కొనుక్కున్నాడు ఈఎంఐలో. ఈ టీవీ ఉండకూడదా? పిల్లలు చూడకూడదా టీవీలో? ఈఎంఐలు తీసుకుంటారు. బండి కొనుక్కోవాలనిపిస్తది. ఆటో కొనుక్కుంటారు. క్యాబ్‌లు కొనుక్కుంటారు. ఈఎంఐలు కొనుక్కోవాలి గదా! ఆ తర్వాత వాళ్ళు ఊహిస్తారా? నా జీవితం ఇలా ఉండబోతుంది. నేను అప్పులు తీర్చలేను. నా చుట్టూ తిరుగుతారు అనుకుంటారేమో జనాలు. అవునా కదా చెప్పండి? నేను ఈ చెత్త వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయను. నేను జూదం ఆడుతున్నాను. లాటరీ నంబర్ కావాలని. మొన్న మీకు నేను ఒక వీడియో పెట్టాను. మహాలక్ష్మి మంత్రం గురించి. దానికి ముందు మీ అప్పులు తీరడానికి మంచి మార్గం చెప్పి ఓ వీడియో చేయబోతున్నాను తొందరలో ఇండియా రాగానే. ఆ వీడియోలో ఒక చిన్న క్రియ రెగ్యులర్‌గా చేయాల్సుంటది. కొన్ని మంగళవారాలు చొప్పున. అది ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే అప్పుల బాధని తీర్చడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. అంటే మంత్రాలతో చింతకాయలు రాలకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. కాకపోతే మంత్రాలకి చింతకాయలు రాల్చే ఆయుధం అంటే అస్త్రం లేకపోతే ఆ సాధనం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నమస్కారం. జై శ్రీ మహాకాల్.